ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య నామములో అనుదినము నూతనమైన వాగ్దానంతో మన కుటుంబాలను ఆశీర్వదించి దీవించబడుతున్న మనమందరము కూడా ఆయన నామమును అనుదినము మనము ఆయన చిత్తాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఆయన నామములో ఉండటానికి ఇష్టపడుతున్న ప్రతి బిడ్డ కలువరి ప్రేమ ద్వారా అనుదినము నూతనమైన వాగ్దానం ప్రతి కుటుంబంలో ఆయన పుట్టి ఉన్నాడని నమ్మచ్చు. ఆయన పైన ఆధారపడి మరి జీవగల దేవుడు మా కుటుంబంలో ఆయన జయంతి నడుపుకుంటున్నాం, మరి ప్రతిదినం నడుపుకుంటున్నాం అనే ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరికి కూడా మన యేసయ్య ఎంతో తోడుగా నీడగా ఉండి మీ కుటుంబంలో ఆశీర్వదింపడాలని ఈ దినము ప్రభువు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 143 అధ్యాయము 8వ వచనం. నీ యందు నేను నమ్మకముంచి ఉన్నాను, ఉదయము నీ కృపా వర్తమానము నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనిచున్నాను, నేను నడవలసిన మార్గము నీకు తెలియచేయము. నేను నడవలసిన మార్గము నాకు తెలియచేయము. ప్రభును మరి రోజు మనందరం కూడా 2025 సంవత్సరం మేము ఎలా నడచాలో మా మార్గంలో మాకు తెలియచేయమని అడుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు నందు నమ్మకం ఉంచిన ప్రతి బిడ్డ కూడా ప్రభు కృప వర్తమానమును ఉదయకాల సమయంలో ఎత్తుకొని ఆయన నామను జ్ఞాపకం చేసుకున్న ప్రతి బిడ్డ నీ హృదయంలో నీ దేవుడు ఉంటాడని నమ్ముచున్నవారు, క్రీస్తు పుట్టి ఉన్నాడని నమ్మినవారు, క్రీస్తు జయంతి చేసుకుంటున్నవారు, క్రీస్తు నీలో నివసించున్నట్టుంటే నీలో చూడకున్నట్టు దేవుని పైన నమ్మకం ఉంచి ఉదయకాలమున ఆయన వర్తమానములను ఎత్తుకొని ఆయన స్తుతిస్తూ ఆయన గణపరుచుకుంటున్న ప్రతి బిడ్డకు దేవుడు ఈరోజు మనతో చెప్పుతున్నాడంటే నీ మార్గములు నాకు తెలియచేయమని బిడ్డ అడుగుతున్నాడో దేవుడు ఖచ్చితంగా వాళ్ళకు మార్గములు తెలియచేయబోచున్నాడు. మరి ఆ విధంగా నీ కుటుంబంలో నువ్వు ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము ఆయన మార్గములు నడచాలని ఆయన చిత్తములు నడచాలనుకున్న ప్రియమైన సహోదరులారా, క్రీస్తు లోకానికి వెలుగై వచ్చిన ఆ గొప్ప దేవుడిని నువ్వు ఈరోజు జ్ఞాపం చేసుకుంటున్నావా? ఇన్ని దినములో నీ యొక్క హృదయంలోనూ నీ తలంపుల్లోనూ జ్ఞాపం లేనట్టు ఆ గొప్ప దేవుణ్ణి ఈ డిసెంబర్ నెలను జ్ఞాపం చేసుకున్నట్లయితే ఆయన నామములో నీకు ఎన్నో అద్భుతములు ఆశ్చర్యకాలం నడిచబోచున్నాయి. యేసు ప్రభు వారు ఈ లోకానికి అనేక ఇబ్బందుల పాలుగా మరి పరలోకం నుంచి భూలోకమునకు వచ్చిన విషయం మీకు అందరికీ తెలుసు కదా. కన్య గర్భమున పుట్టినట్టు గొప్ప దేవుడు, ఒక కన్యక పరిశుద్ధాత్మగా ఉన్నట్టు ఆ గొప్ప దేవుడు మరి లోకానికి ఎంత అవసరము గనక మరి ఆ యొక్క ఖడ్గములాగా దూర్చుకొని ఆ గర్భంలోనికి వెళ్ళిన గొప్ప దేవుడు ఈరోజు ఆ కవచములను మనందరికీ అందించేసి మనందరూ కూడా నెమ్మదిగా ఉండాలని ప్రతి గర్భఫలములో ఉన్నట్టు ప్రతి బిడ్డలకు కూడా పాపముల బిడ్డలందరినీ కడిగి స్వస్థత కలిగి చేయాలని మరి ఒక తల్లి కన్య గర్భంలో ఆయన జన్మించున్నాడంటే లోకంలో నువ్వు నేను కూడా ఎంతో నమ్మకం ఉంచి ఉండాలి. నమ్మకం ఉంచి ఉదయకాల సమయంలో ఆయన వర్తమానమును ఎత్తుకొని ఆయన సువార్తను జ్ఞాపం చేసుకుంటూ బ్రతికటి వారికి ఉండాలని ప్రభు మనకు నేర్పించున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే మరి ఒక మాట కూడా ఆయన అంటున్నాడు, మనము గ్రహించలేని గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. మనం గ్రహించలేని గొప్ప కార్యములు చేయటానికే పరలోకముల నుంచి భూలోకానికి వచ్చి కన్య గర్భమందు జన్మించిన గొప్ప దేవుడు ఈరోజు ప్రతి కుటుంబాన్ని వెలిగించుచున్నాడు. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కలుగచేస్తున్నాడు. ఏ కుటుంబంలో నెమ్మది లేదో, ఏ కుటుంబంలో ఆయన దీవెనలు లేవో, ఏ కుటుంబంలో ఆయన వర్తమానం లేదో, ఏ కుటుంబంలో ఆయన గురించి ఆశ కలగలేకుండా ఉంటున్నారో వారందరూ కూడా ఈ డిసెంబర్ నెలలో ఆయన గురించి ఆలోచన చేసి ఆశ కలిగి ఆకలి దప్పికతో ప్రభునామను గణపరిచేవారుగా, ప్రభుకు మహిమ కలిగినట్టుగా జీవించేవారుగా, నాకు మార్గములు తెలియచేసి నా గొప్ప దేవుడు తప్పితే ఇంకెవరున్నారని అందుకే ప్రభు అంటున్నాడు కదా, మనము గ్రహించలేని గొప్ప కార్యములు నీ కుటుంబంలో నీ తండ్రి చేయుచున్నాడని చెప్పి మరి వాక్యం చదివించినది కదా. దేవునికి స్తోత్రం. ఆ విధంగానే పుట్టబో శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. పుట్టబోయే శిశుడు ఎలానంటే కన్య గర్భంలో పుట్టబోయే శిశుడు ఆయన పరిశుద్ధుడు. మరి ఆయన లోకమునికి దేవుని కుమారునిగా వచ్చి ఉన్నాడు. మరి దేవుని కుమారుడికి వచ్చిన మరి ఆ దేవుని కుమారుడు ఈరోజు లోకము చీకటిగా ఉంటుండగా లోకాన్ని గడంధకార లోయలలో చీకటిలో ఉంటున్నట్టు ప్రతి ఒక్కరిని కూడా
ఆయన రక్షించి వెలుగులో ఉంచడానికి మనందరినీ ఈ డిసెంబర్ నెలలో ఎంతమంది పిల్లలైతే వారి పిల్లలకు మరి ఈ విషయం తెలియకపోతే ఆ వర్తమానాన్ని దేశ గ్రామంలో పల్లెలలో యేసుక్రీస్తు స్టార్ని చెప్తూ ఆ రక్షకుడు ఉన్నట్టు స్టారు ఆ యేసుక్రీస్తు యాడ పుట్టున్నాడో ఆ స్టారు ఆ వెలుగును చూపించింది. కాబట్టి ఈరోజు మీ గుండెలలో యేసయ్య స్టార్ పెట్టుకొని మీరు అనేక మందికి వెలుగు చూపించడానికి మిమ్మలను మన తండ్రి వాడుకుంటున్నాడు. కాబట్టి కలువరి ప్రేమ ద్వారా మీ ద్వారా నా ద్వారా అనేక జనుల ద్వారా యేసుక్రీస్తు యొక్క స్టారు ప్రతి కుటుంబానికి ఉండాలని, మరి ఆ కుటుంబంలోనే ఆ గుడారములోనే పరిశుద్ధుడైన దేవుడు కన్య గర్భంలో పుట్టున్నాడు, దేవుని కుమారుడు అనబడి ఉన్నాడు. ఆ తండ్రి మన హృదయంలో కూడా ఉంచుకోవాలని, మన గుండెలో ఉన్న కోరికలు తీర్చి మన గొప్ప దేవుడని నమ్మినట్టు వారికి మరి ప్రభు వాక్యం ఈరోజు మన మధ్యలో ఉండి మనకు ఈ విధంగా ప్రభు మనకు ఎంతో గొప్ప వర్తమానం వినిపించున్నాడు. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప జీంగల తండ్రి పరిశుద్ధుడా, నీతిమంతులుగా ఉంటున్న ఆయన మా హృదయంలో ఉన్నట్టు ప్రతి పాపమున తండ్రి వెర్రగా నా ప్రభువా మరి కందిన మరి ఎర్రగా నా ప్రభువా మరి పాపముతో పొంగి ఉంటున్నట్టు వారిని మా తండ్రి మీరు తెల్లగా చేయటానికి నా ప్రభువా మీరు మరి లోకానికి వచ్చిన్నారు ప్రభువా. నాయన మీ కృపలో తండ్రి మీ మహిమలో తండ్రి ప్రతి బిడ్డని వాక్యముతో ఉతికి ప్రతి ఒక్కరిని కూడా నా ప్రభువా నాయన కడగబడి మీ రక్తముతో కడబడి నాయన మీకు నమ్మకంగా ఉంటున్న ప్రభువా మిమ్మల్నే స్తుతిస్తూ మిమ్మల్నే గణపరచు ఉదయమున తండ్రి మీ కృపాశక్తి వర్తమానములతో నా ప్రభువా నాయనా మాకు తెలియపరచమని మా మార్గములు ఏ విధంగా నడుచుకోవాలని సాయం దయచేయమని మీరే మాకు తెలియజేస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. God bless you.